ఇద్దరు చిన్న రూమ్, ఆయనకు రూమ్, ఇద్దరు సూట్ కేసులు తప్పేం లేవు. ఆయన మాట ప్రతిదీ నడిపించి అక్కడ కేరళలో త్రిపురలో అట్లా ఒక వాతావరణాన్ని ఇవ్వగలగాలి పాలకులు. అంటే మాట్లాడిన వాళ్ళే తనకంటే అంతరంగ కమిటీలో కూడా మేధావులను ఇప్పుడు వరగోపాల్ సార్ కానీ లేకుంటే మిగతా సెక్షన్ ఏమని చెప్తే వాళ్ళని అలా అంటే వాళ్ళు ఏదో మరి ఒక భావజాలానికి సంబంధం లేకుండా డెమోక్రటిక్ ఉంటారు. ప్రజాస్వామికంగా ఉండే మేధావులను ఒక ఏ పక్షానికి చెందకుండా నిష్పక్షపాతంగా ఆలోచించే వాళ్ళను వాళ్ళ సలహాలు అంటే మంచిది అనుకుంటాను నేను. ఫైనల్గా వెంకన్న గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత ఏంటి? ఏది కాదు, ఇక చాలు నా పని, నా ప్రపంచం లేదు, నా కవిత్వం నాకు. నేనేం ప్రతిసారి కోరుకుంటే నేను రాసే పాటలో పద్యమో కవిత్వం నా పుస్తకాలు ప్రచురణ కావాలి. బతకనికే పెన్షన్ వస్తుంది, పిల్లలేదు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. దీన్ని ఈ సాధారణంగా ఇప్పుడు సరే ఎప్పుడు ఈ లోకము నిన్ను రాతిగిర్రల తీరు రావి ఊడల ఊరు కొలంలో రేజాలు దేవగన్నేరు పూరు చిత్ర ప్రాకారాలు శివుని ఆనవాలు ఎగిసేటి ఏటియాల ఎన్నెల విసిరిన వల్ల కలిసి అట్లంటే ప్రపంచంలో నా ప్రపంచంలో నేను ఉండనిస్తే అది ఈ ప్రపంచం నన్ను నా రకంగా బతకని సరే ఇచ్చిననుకో తీసుకున్నా, ఇవ్వకున్నా బాధ లేదు. ఇచ్చి గొప్ప బతకాలని లేదు, ఇవ్వకుంటే కూడా లేదు. సాధారణ నేనైనా బతుకుని నేను ఈ రకంగా 60 ఏళ్ళు ఈ రకంగా బతికినా, ఈ మిగతా జీవితం కూడా తాగాలనుకున్నా. ఒక తర్వాత ఏముండదు అని కోరుకుంటా. ప్రజా సంక్షేమం కోసం మీ సలహాలు కావాలి అని ప్రభుత్వం అడిగితే ఎవరు అడుగుతారు? వాళ్ళకి ఏం బట్టి వాడేటోడు మస్తు లైన్లు వాడి పోట్లు పడుతుంటారు, నన్ను పట్టుకొని అడుగుతారు. వాళ్ళు ఎవరెవరు? నీవు రాజా, నీవు వచ్చి మాకు సలహాలు చేశారు రైతు బంధు. నేను ఆడవద్దనే చెప్పకుండా ఇప్పుడు గద్దరన్న చనిపోతేనే ఒక మాట చెప్తా. ఇప్పుడు అందరూ గద్దరన్న నాకు చాలా దగ్గర, నాకు ఇంటి నేనంటే రాసిన ఉత్తరాలు అంటే మాకు. కానీ చనిపోతేనే అన్న అంత్యక్రియలప్పుడు వద్దనే నన్ను పక్కకి ఎట్టివాడు సుమను వాళ్ళు చూస్తూనే ఊకే ఉండేది. పోనీ ఆడ ఏదో సాహిత్యం నేను ఒక అకాడమీలో కానీ నాకు గౌరవప్రదం ఉంది. ఒక కమిటీలో కూడా ఇప్పుడు హరికృష్ణ ఎవరో మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ గౌరీ కానీ ఇప్పుడు నన్ను కమిటీలో కూడా పెట్టి నన్ను ఈ కమిటీకి వీళ్ళకి అవార్డు ఇద్దాం, ఇంట్లో నీవు మరి నేను ఎప్పుడని చెప్పు ఒకరు అడిగిన లేడను. నేను కూడా పడుచుకొని ఇప్పుడు చెప్తున్నా, రేపు వీళ్ళు కూడా వాళ్ళే ఎవరు. ఇప్పుడు రాజ్యానికి దగ్గర కావాలా, ఇప్పుడు రాజ్యానికి చేరువగాలన్నది ఎస్టాబ్లిష్కు దగ్గర, ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థీకృతమైన దానికి దగ్గర కావాలని మనసులోకి ఉంటుంది, పైకి ఉండదు. అయితే దాంట్లో నేను అది నాకు కూడా ఉండొచ్చు దాంతంగా, కృష్ణ లోపల దాంత భావన ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు అట్లా దగ్గర పోలే. వాళ్ళు ఏనందుకు వాళ్ళు పిల్లలందుకు ఎప్పుడు అంటారు అన్నా మీరు కనీసం ఎవరికి వాడి. నేను ఒక ఎమ్మెల్సీ సాహిత్య రంగం కోట, సాంస్కృతిక రంగంలో పోని కవిత్వం కళారంగం నన్ను ఒకరికి ఎవరికి వాడని ఒకరు అడిగిన లేడు. అంటే అర్థం చేసుకోండి. అంటే నా పద్ధతి ఎట్లుంటే నన్ను రేపు వీళ్ళు అడుగుతారని, వీళ్ళు అడగాలని వాళ్ళు అడిగి మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళు సార్ దగ్గర బాగున్నా, 6 ఏళ్ళు, మళ్ళీ రేపు ఇంకోరికి రాని. అక్కడ ఉండరు కదా కవులు రచయితలు, ఆ రేవంత్ రెడ్డి గారితో పాప తిరిగిన ఇప్పుడు నేను కేటీఆర్ అన్న నన్ను ఇంటర్వ్యూషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాని. మనకెందుకు అన్నీ ఇది మనమే అది మనమే వద్దుగా, మనకు చాలు ఈ బతుకు చాలు.